హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది బుధవారం బ్లాగ్ అండి, అంటే నిన్నటి బ్లాగ్ అండి. బుధవారం రోజు మార్నింగ్ అయితే ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నా అండి. ఈరోజు అయితే మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారండి. పూజ అంతా నేనే కంప్లీట్ చేసిన, ఎప్పుడైనా మా వారే కొబ్బరికాయ కొడతారండి. ఇంట్లో ఇంకా చిన్న పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నా అండి. కొన్ని కొనుక్కొచ్చిన పూలు, కొన్ని బయట పూసిన పూలు, మందార పూలు, అన్ని పూలతోటే ఇంకా అమ్మవార్లను అయ్యవార్లను అయితే నిండుగానైతే ఇంకా అలంకరణ చేసుకున్నా అండి. ఇంకా అమ్మవార్లకు ప్రతిరోజు అయితే తాంబూలం అయితే సమర్పించుకుంటా. ఇట్లా తమలపాకులు ఉంటే ప్రతిరోజు అయితే తాంబూలం పెడితే చాలా మంచిదండి. లేదంటే మంగళ శుక్రవారాలు తాంబూలం ఇచ్చిన అమ్మవారికి అయితే చాలా సంతోషిస్తారు. ఈరోజు అయితే ఇంట్లో నేనైతే పోచమ్మ తల్లికి అయితే బోనం అయితే తీసుకెళ్తున్నానండి, పోచమ్మ దగ్గరికి. ఎప్పుడైనా సరే ఉగాది ముందు అయితే ఇట్లా పోచమ్మ తల్లికి గ్రామ దేవతలకు చేస్తూ ఉంటారు కదా. ఇంకా అదే విధంగానైతే ఇప్పుడు ఉగాదికి ముందైతే ఈ విధంగానైతే అమ్మవారికి అయితే ఇట్లా కొబ్బరికాయ, చీర, బోనం అయితే తీసుకెళ్తాము. అందుకే ఈరోజు అయితే కొంచెం తొందరనే ఎర్లీ మార్నింగే లేచినామండి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా పోచమ్మ దగ్గరికి అయితే వెళ్దామని అయితే ముందైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని రెడీ అవుతున్నామండి. ఇక నేను, మా వారు, మా అక్క వాళ్ళు కూడా ఈరోజే పోచమ్మ చేస్తారు కాబట్టి అందరం కలిసి వెళ్దామని ఇంట్లో నిత్య దీపారాధన అయితే ముందు కంప్లీట్ చేసుకున్నాం. మనం ఏ పూజ చేసినా, ఎక్కడికి గుడికి వెళ్ళాలన్నా ఇంట్లో నిత్య దీపారాధన కంప్లీట్ చేసుకొని వెళ్తేనే కదా మనకు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంటి ముందు కూడా ఇట్లా ముగ్గులతోటి ఉంటేనే లక్ష్మీదేవి లాగానైతే కనిపిస్తుంది అండి. ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మనం ఎక్కడి గుడికి వెళ్ళాలన్నా ముందైతే ఇంటి ముందు ముగ్గులతోటి అయితే ఇట్లా కనిపించాలండి. ఇప్పుడైతే ముందైతే బోనం అయితే రెడీ చేసుకుందామని అన్ని రెడీ అయితే పెట్టుకున్నామండి. నేనైతే ముందే రెడీ అయినా, నేను, మా వారు అందరం. కానీ ఇంకా మా మనవరాలు వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకా పిల్లలు అయితే లేట్గా లేచిరండి, అందుకే వాళ్ళు రెడీ అవుతున్నారని మేమైతే ముందే రెడీ అయితే కూర్చున్నాం. ఇంకా నేను, మా వారు అయితే అదే మీకైతే చెప్తున్నామండి. మనం ఎంత ఎర్లీగా లేచినా కొంచెం పిల్లలు లేచి రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా అని అసలు వాళ్ళు రామన్నారండి. పోచమ్మ దగ్గర అన్ని కోళ్ళు, మేకలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పోస్తూ ఉంటారు అక్కడ అని వాళ్ళు రామన్నారు. కానీ మా వారే పాపనైతే రెడీగా అమ్మన్నారు. అందుకే ఇంకా లాస్ట్ మినిట్లో అమ్మని లేచి అయితే రెడీ అవుతుందండి. ఇంకా అందాక మేమైతే ఇట్లనైతే చెప్తా ఉన్నాం. ఇంకా నేను, అక్క వాళ్ళ పాప అందరం అయితే వెళ్తున్నాం. అమ్మ అయితే రావటం లేదండి, ఇంటి దగ్గర పని ఉంటుంది కదా అని. ఇంకా ముందైతే అమ్మవారికి అయితే బోనం, ఇంకా కొబ్బరికాయ, చీర అన్నీ అయితే ముందు ఇట్లా రెడీ చేసి అయితే పెట్టుకున్నామండి. ఇంకా దీపం వెలిగించుకొని బోనం అయితే తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడైనా సరే అక్క మేమైతే ఒకటే రోజు అయితే పెడతామండి. ఎందుకంటే అక్క వాళ్ళ పాప వస్తుంది, అందరం వస్తే ఒక పండగలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఏదైనా మనం పండగ చేసుకున్నా అందరు వస్తేనే కదా పండగలాగా కూడా అనిపిస్తుంది. అందుకే అందరం ఒక రోజు చేయడానికి ఎక్కువ ట్రై చేస్తామండి. ఇట్లా పోచమ్మ బోనం అంటే కంపల్సరిగా వేపాకులు ఇట్లనైతే తీసుకొని వెళ్ళాలండి పోచమ్మ దగ్గరికి. ఇక నేను అందరం అయితే ఇట్లా రెడీ అయితే బయటకు అయితే వచ్చినామండి బోనం తీసుకొని. వేపాకులతోటి ఇలా అమ్మవారికి బోనము చుట్టూ అయితే చుట్టి ఇక వేపాకులను కూడా తీసుకొని పోచమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలండి. ఇక బోనం అంటే భోజనం అని అయితే అందరికీ తెలుసు కదా, అమ్మవారికి అయితే భోజనం తీసుకెళ్తున్నాం. ఇక మా పాప అయితే రెడీ అవుతుందని బయటకు వచ్చి అయితే వెయిట్ చేస్తున్నా. ఈ లోపైతే మా వారు కారు తీసుకురావడానికి వెళ్ళారు. కొంచెం దూరంగానే ఉంటుంది, అందులో మళ్ళీ అందరం వెళ్తున్నాం కదా, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇంకా కారులోనైతే వెళ్తున్నామండి. ఇక మా మనవరాలు అయితే హాలిడేస్ అని వచ్చేసింది, ఇప్పుడు పండగ వరకు ఉంటా అని చెప్తుందండి. ఇక మా కూతురు వచ్చే వరకు కూడా ఇంకా బోనం దగ్గర, పోచమ్మ దగ్గర కూడా వెళ్ళామని ఇంకా ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసిన అండి. నేను సండే రోజు వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం వీలు కాలేదని, అందుకే బుధవారం వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఇది పండగ ముందు చివరి వారం కాబట్టి చాలా మంది అయితే ఉంటారండి. అసలు వెళ్ళడానికే భయంగా ఉంది, అక్కడ జనం ఎంత ఉంటారో అని. ఎంత మార్నింగ్ వెళ్ళినా కూడా అసలు జనాలు అయితే బాగా ఉంటారండి పోచమ్మ గుడి దగ్గర. ఎప్పుడైనా ఇంకా ఉగాది ముందైనా, మళ్ళీ ఉగాది తర్వాత తొలి ఏకాదశి ముందు కూడా మళ్ళీ పెడతామండి, ఆషాఢ మాసం బోనం అప్పుడు. ఇంకా అప్పుడైతే అమ్మవారికి చార అవన్నీ అయితే తీసుకెళ్తామండి. ఇప్పుడైతే ఓన్లీ బోనము, చీర ఇవన్నీ అయితే తీసుకొని పోతాం. ఇంకా అక్క మేమైతే ఒకటే రోజు అయితే పెడుతున్నామండి. అక్క వాళ్ళ పాప వాళ్ళు, ఇంకా అల్లుడు గారు వాళ్ళంతా వచ్చారు కదా,
ఇంకా అందుకోసమే ఇద్దరం ఒకరోజు చేస్తే ఇంకా ఒక పండగలాగా కూడా అనిపిస్తుంది అని అందరం అయితే ఇట్లా కలిసి అయితే వెళ్తున్నాం. అమ్మ అయితే ఇంటి దగ్గరనే ఉందండి. దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి కదా ఇంట్లో పూజ దగ్గర. అట్లా దీపాలు వెలిగినప్పుడు ఇంట్లో ఇంకా మనం డోర్లు వేయకుండా ఉంటేనే బాగుంటుంది కదా అని మేము మళ్ళీ గుడి దగ్గరికి కూడా వెళ్తున్నాం కదా అని అమ్మ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. బాగా గాలి వస్తుంది కదా, దీపం కూడా కొండెక్కింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం మా వారైతే ముందు అవే పాటలు అయితే పెడతారండి. మీకు కూడా చాలా వరకు తెలుసు కదా, బోనంకి వెళ్తే బోనం పాటలు ఇట్లనైతే పెడుతూనే ఉంటారండి. వెళ్తుంటేనే చూస్తున్నారు కదా, చాలా మంది అయితే వెళ్తున్నారండి అసలు గుడి దగ్గరికి. గాలి అయితే ఎక్కువ వస్తుందండి. ఇక్కడ దిగినాకనైతే దీపం అయితే ఇప్పుడు వెలిగిద్దామని అయితే ఇంకా మళ్ళీ అగ్గిపెట్టి అయితే తీసుకొని వెలిగిస్తున్నాం. చూస్తుంటేనే భయం అనిపిస్తుందండి. అక్కడనైతే జనాలను చూస్తుంటేనైతే అసలు లోపలికి ఎలా వెళ్ళడం, అసలు ఎలా బోనం సమర్పించడం అని అట్లనైతే అనిపిస్తుందండి. పోచమ్మ తల్లి ఇది మాకు ఇక్కడనే ఉంటుందండి దగ్గరలో. ఇంకా గోదావరిఖని చౌరస్తాలో ఉంటుంది పోచమ్మ తల్లి అయితే. మేము ఎప్పుడైనా ఆషాఢంలో అయినా ఇంకా ఉగాది ముందైనా ఇక్కడికే వస్తాం. ఇంకా అందరం అయితే వెళ్తున్నాం. అయితే ఒక లైన్ వాళ్ళు మొత్తం ఒకటేసారి వస్తారు కాబట్టి ఇంకా చాలా మంది అయితే అనిపిస్తున్నారండి. వాళ్ళందరూ ఇప్పుడైతే వచ్చిర్రు. ఇంకా వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళతోటి మేము కూడా డప్పులతోటి అయితే తిరిగేసినామండి. ఇంకా ఎప్పుడైనా సరే ఇట్లా పోచమ్మ దగ్గరికి వచ్చినప్పుడు 3 ప్రదక్షిణలు అయితే చేయాలండి. ఎక్కడ గుడికి వెళ్ళినా 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసిన తర్వాతనే మనం గుడి లోపలికి అయితే వెళ్ళాలండి. ఇవన్నీ అయితే చిలుకలు అయితే సమర్పిస్తారండి. ఇవి కూడా ఏదన్నా మొక్కుబడి ఉన్న వాళ్ళే చాలా వరకు అయితే ఇట్లా చెట్టుకైతే చిలుకలు అయితే కడుతూ ఉంటారండి. ఏదైనా పెళ్ళి కానీ పిల్లలు కానీ ఏమన్నా కోరుకున్న మొక్కులు నెరవేరినాయి అనుకుంటే అప్పుడైతే వచ్చి ఇట్లా సమర్పిస్తారు అమ్మవారికి అయితే. కానీ అయితే మేమైతే 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. నేను, మా వారు, ఇంకా మా అక్క వాళ్ళ పాప, అల్లుడు గారు అందరం అయితే ఇట్లా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. చూస్తుంటేనే చాలా మంది అయితే ఉన్నారండి. చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికైతే నేనైతే భయపడిందండి. చూస్తుంటే అంత జనంలోకి వెళ్ళి అసలు బోనం ఎట్లా సమర్పించడం అని కూడా అనిపించింది. కానీ చివరికైతే మా వారికి తెలిసిన ఒక అతను ఉన్నారండి లోపల గుడిలో. ఇంకా అతనైతే తీసుకొని తొందరని ఇంకా మనకైతే బోనం తీసుకొని అయితే అమ్మవారికి అయితే సమర్పించారండి. కొంచెం మరీ అంత కాకపోయినా కొంచెం టైం అయితే తీసుకున్నది. ఇంకా ప్రదక్షిణలు అన్నీ చేసి అయితే లోపలికి వెళ్ళడానికి అయితే మేము ముందైతే ఒక ఫోటో అయితే దిగుతున్నామండి. ఎక్కడికి గుడికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా మేము గ్రూప్ ఫోటో అయితే కంపల్సరీగా దిగుతామండి. ఇదైతే చాలా మందికి తెలుసా అండి. వీడియో చూస్తున్న వాళ్ళకి, మా బంధువులకి అందరికి కూడా తెలుసా అండి. మేము గ్రూప్ ఫోటోలు అయితే ఎక్కడనే దిగుతాం. ఎందుకంటే మనకి ఏం గుర్తున్నా ఉండకపోయినా ఫొటోస్ అనేది అయితే ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు అయితే దిగుతూ ఉంటాం. ఇక్కడనైతే బోనం అయితే తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి. కానీ లోపలికి వెళ్ళి అంత వీడియో తీయడానికి వీల్లేదు కదా, అంత లోపల అయితే ఏం వీడియో అయితే ఏం తీయలేదండి. ఎందుకంటే మేము బయట ఉంటే మాకు తెలిసిన అతను వచ్చి అయితే బోనం అయితే లోపలికి తీసుకొని ఇంకా అక్కడనైతే అమ్మవారికి అయితే సమర్పించి మళ్ళీ ఇచ్చేసిరండి. ఇక్కడనైతే చిలుకలు ఇట్లా మొక్కుబడి ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే తీసుకోవచ్చు. ఇవైతే ఇంకా జంట చిలుకలు అని, ఒకటి చిలుక అని ఇట్లనైతే కడతా ఉంటారండి. ఇక్కడ ఉన్న వేప చెట్టుకు, రావి చెట్టుకు అయితే ఈ చిలుకలు అయితే కడతా ఉంటారు. ఇంకా బయటనే కొబ్బరికాయలు అనేది అయితే బయటనే కొట్టినామండి. లోపలనైతే బోనం సమర్పించి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఏం వీలు లేదు కదా, అందుకే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా తినైతే ఇక్కడ కూర్చున్నామైతే అందరికైతే బొట్టు పెడుతుంది. ఇంకా మా పాప అయితే అక్కడ కోళ్ళు, మేకలు అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారండి అసలు. అందుకే రామంటారండి. పోచమ్మ గుడి అంటేనే ఎక్కడికైనా వస్తారు కానీ ఇక్కడ అంటే అవే ఉంటాయి కదా ఎక్కువ, అందుకే రామంటారు. ఇంకా అయినా మా వారే తీసుకొచ్చిరండి. ఎందుకంటే అందరూ అన్ని దగ్గరికి వస్తేనే కదా వాళ్ళకు కూడా అన్ని తెలుస్తూ ఉంటాయని. ఇదైతే వేరే లైన్ వాళ్ళండి. వీళ్ళందరూ ఒకటే రోజు అయితే పోచమ్మ వేస్తారు. ఇట్లా ఒక మేకని తీసుకొని వచ్చి అయితే మొత్తం లైన్ అందరూ ఒకటేసారి బోనాములతోటి ఇట్లా ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పిస్తారండి. ఇంకా ఇది కూడా బాగా అనిపిస్తుంది. చూస్తుంటే ఒక మంచి పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది కదా. లైన్ అందరు అట్లా ఇంకా డప్పులతోటి ఇట్లా అందరు అమ్మవారి దగ్గరకు వస్తుంటే కూడా ఇంకా ఒక సందడి లాగానైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే అనిపించిందండి చూస్తుంటే కూడా.
ఇక్కడనైతే అందరు మేకలు, కోళ్ళు అవన్నీ అయితే తీసుకొస్తారండి. ఇంకా మేమైతే కోడితోటే చేస్తామండి. ఎప్పుడైనా సరే ఉగాది ముందైనా, ఇంకా ఆషాఢంలో అయినా, ఎప్పుడైనా అమ్మవారికి అయితే కోడితోటి చేస్తాం. లోపలనైతే అమ్మవారు ఉంటారు కానీ అక్కడ ఇంకా చూపించడానికి ఏం వీలు కాలే కదా. మాకు ఒక 1 అవర్ టైం అయితే పట్టిందండి బయటికి రావడానికి. ఇంకా బోనం సమర్పించి ఇంకా తెలిసిన అతను లేకపోతే ఇంకా టైం పట్టేదండి. కానీ ఇంకా మా వారికి తెలిసిన అతను ఉన్నారు కదా, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకోలేదు. సో అప్పటికే పిల్లలైతే ఇంకా ఇంతసేపా అంటున్నారండి. ఎక్కడ గుడికి వెళ్ళినా అంత ఏమన్నారు కానీ పోచమ్మ గుడి అంటే అంత ఇబ్బంది పడతారండి ఇక్కడ చూస్తుంటే మాత్రం. ఇంక ఇంటికైతే బయలుదేరినామండి మేము. ఇంకా మా పూజ అంతా అయిపోయి అమ్మవారికి సమర్పించి బోనం అయితే ఇంటికైతే బయలుదేరినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చికెన్ అయితే వండాలి కదా. అమ్మవారికి అయితే కోడి కోసినాం కదా, అందుకే ఇక్కడనైతే చికెన్ అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసినామండి. ఇంకా అనుకోకుండా మా చెల్లె కూడా వచ్చింది, మా పాప వచ్చింది కదా హాస్టల్ నుండి, చూద్దామని. తను కూడా మాకే తెలియకుండానైతే వచ్చేసిందండి అనుకోకుండా. ఇప్పుడైతే వంటలు అయితే రెడీ చేస్తున్నాం. ముందైతే చికెన్ వండుతున్నా అండి. ఇంకా మా పాపకి ఇష్టమని కొంచెం చికెన్ ఫ్రై కూడా చేస్తా అండి. తనకు చికెన్ సూప్ కంటే ఫ్రై ఇష్టపడతారు కదా. హాస్టల్లో అంత ఫ్రైలు అవన్నీ ఏముండవు కదా, ఇక్కడికి వచ్చినప్పుడే కదా వాళ్ళకి ఇష్టమైనవి వండాలి. అందుకే తనకి ఇష్టమైనదే ఫ్రై ఎక్కువ చేస్తూ ఉంటా. తన కోసమైనా కొంచెంగానైనా ఫ్రై చేస్తానండి. ఇక్కడనైతే ముందైతే చికెన్ అయితే వండుతున్నా అండి. ఇంకా అక్క వాళ్ళది మాది 2 కోళ్ళదైతే చికెన్ అయితే ఒక దగ్గరనే వండేసుకొని, ఒక ఇంట్లోనే మేము ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటామండి పండగలాగానైతే. అందరం ఒకటే దగ్గర తింటూ ఉంటాం. ఇక్కడనైతే ముందైతే చికెన్ రెడీ చేస్తున్నా, తర్వాతనైతే బగారా రైస్ చేస్తా. ఇంకా అందరు వచ్చిర్రు కదా అని పూరీలు, ఇంకా అది బబ్బరి గారెలు అవి కూడా చేస్తున్నామండి. ఏదైనా మనం చేసుకున్నప్పుడు ఒక పండగలాగా చేసుకుంటేనే కదా ఇంట్లో పిల్లలు అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఎవరికి నచ్చినవి వాళ్ళకి చేసి అయితే పెట్టాలండి మనం, అంతే కదా. లేడీస్ అంటే ఒకరికి పూరి ఇష్టం, ఒకరికి గారెలు ఇష్టం, ఒకరికి బిర్యానీ రైస్ ఇష్టం. అట్లా ఎవరికి నచ్చింది అయితే వాళ్ళు చేయడమేనండి. కానీ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయండి. అసలు ఇక్కడ వంటగదిలో వంట చేస్తుంటేనైతే చాలా ఉబ్బరంగానైతే అనిపించిందండి. అక్కడికి వెళ్ళి రావడమే అంటే ఇక్కడ ఇంకా వంటలు చేస్తుంటే కూడా చాలా వేడైతే అనిపించింది. నేనైతే ఇక్కడ అన్నం కర్రీలు అయితే నేను చేస్తూ ఉంటే అక్క వాళ్ళు అయితే ఇంకా పప్పు వడలు పూరీలు అయితే అక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నామండి. ఇంకా ఒక దగ్గరనే అన్ని చేయాలంటే కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. పిల్లలు అప్పటికే ఆకలి అంటుంటారు కాబట్టి ఇంకా చెల్లి మా అక్క వాళ్ళ కూతురు అయితే ఇక్కడ పూరీలు గారెలు ఇవైతే రెడీ చేస్తున్నారండి. నేనైతే చికెన్ బగారా రైస్ అయితే అక్కడ చేసిన మా ఇంట్లో. ఇంకా మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకటే దగ్గర అయితే తింటామండి. ఈ వీడియో మాత్రం మా మన్మరాలు అయితే తీస్తుందండి. ఇవైతే తినేసింది మా మన్మరాలు, చిన్న పూరీలని. ఇంకా అవి కూడా మేమైతే కాల్చి సంబరంగానైతే అందరికైతే చూపిస్తున్నాం. ముందైతే చికెన్ ఫ్రై చేసిన, తర్వాత చికెన్ కర్రీ కూడా వేసిందండి, సూప్ చేసి కొంచెం. ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చిందండి, అందుకే కొత్తిమీర వేసేసిన లాస్ట్కి అయితే. ఎప్పుడైనా కూడా కర్రీ అనేది ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయిందని అర్థం అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడనైతే వడాలు అయితే రెడీ చేసినాం, పూరీలు కూడా చేసినా చాలాసేపు అవుతుంది కదా, మెత్తగా అయిపోయినాయి. ఇంకా బగారా రైస్ కర్రీ ఈరోజు అయితే ఇంతేనండి వంటలు. ఇక్కడనైతే చికెన్ ఫ్రై మా అమ్మాయికి ఇష్టమైన ఫ్రై అండి. ఇంకా అందరు ఉన్నదంటే ఒక పండగ లాగానైతే అనిపిస్తుంది. వంటలు అయినాయి కానీ మా వారి కోసం అయితే కాసేపు అయితే వెయిట్ చేసినామండి. వారు వచ్చిన తర్వాతనే ఇంకా అందరం కలిసి భోజనం చేస్తేనే ఒక పండగ లాగా కూడా అనిపిస్తుంది. మా వారికి కూడా అందరం కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇట్లా టీవీ చూస్తూ భోజనం చేస్తూ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ తింటేనే వారికి కూడా చాలా ఇష్టం అండి. అందుకోసమే అందరం కలిసి భోజనం చేయడానికే ట్రై చేస్తామండి ఎక్కువ శాతం అయితే. ఇంక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా మీరు కూడా ఎక్కడన్నా పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఉంటేనైతే నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు ఇంతేనండి, బాయ్.